శరీర మాధ్యం కడుధర్మ సాధనమన్నాడు మహాకవి కాళిదాసు. దేశం ప్రగతి పదంలో పోవడానికి నాకు ఉక్కు నరాలు ఇనుప కండరాలు కలిగినటువంటి 100 మంది యువకుల్ని ఇవ్వమన్నాడు స్వామి వివేకానంద. ఈసరోం అనే యువకులుంటే దేశమే గతి బాగుపడును అన్నాడు గురజాడ అప్పారావు గారు. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అన్నాడు శ్రీశ్రీ. ఈ అన్నిటి యొక్క సారాంశం ఏంటంటే, మనిషి ఏదైనా సాధించాలంటే మనిషి ముందుగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి. శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనిషిలో ఉత్సాహం అనేటువంటిది కలుగుతుంది. ఆ ఉత్సాహంతో మనిషి ఏదైనా చేస్తాడు. మనిషి రోజు కొంత ఫిజికల్ యాక్టివిటీ చేసినట్లయితే మనిషిలో సైంటిఫికల్గా కూడా కొన్ని మార్పులు అనేటువంటిది జరుగుతాయి. అవి ఏ విధంగా జరుగుతాయని మా మిత్రుడు ప్రవీణ్ సైంటిఫికల్గా మనిషిలో ఏ మార్పులు జరుగుతాయని తెలియజేస్తాడు. డైలీ వ్యాయామం చేయడం వల్ల, రెగ్యులర్గా వ్యాయామం చేస్తే ఏం జరుగుతుందంటే, ముఖ్యంగా డోపమైన్, ఫీల్ గుడ్, స్ట్రాంగ్ బాడీ. అంటే క్లుప్తంగా ఒక 1 లైన్లో చెప్పాలంటే, ఇది డోపమైన్ అనేది ఏంటంటే మనకు హార్మోన్ రిలీజ్ అవుతుంది. అదేవిధంగా ఎండోర్ఫిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇంకోటి స్టెరోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో ఈ 3 హార్మోన్లు కూడా ఏంటంటే మనకు రిలీజ్ అవ్వడం వల్ల, డోపమైన్ వల్లనేమో ఏంటంటే మనం చాలా హ్యాపీగా, ఒక పని పూర్తయిన తర్వాత మనం ఏదైతే హ్యాపీనెస్ ఉంటుందో మన మనసు, మన మైండ్ ప్రశాంతత తీసుకొస్తుంది. దానివల్ల ఏంటంటే నీకు ఏదైనా పని మీద అనేది ఇంట్రెస్ట్ కానీ, లేకుంటే నీకు ఏదైనా చేయాలనుకునేది పట్టుదల కానీ దానివల్ల ఇంప్రూవ్ అవుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అదేవిధంగా ఫీల్ గుడ్ వల్ల ఏమవుతుందంటే, నీకు ఫీల్ గుడ్ అనేది ఏంటంటే ఎండార్ఫిన్స్ అనే హార్మోన్ ద్వారా వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే నీకు యాంగ్జైటీ పోతుంది, స్ట్రెస్ పోతుంది. దాని తర్వాత బాడీ అంతా నీకు ఏదో తెలియని అంటే మనం ఏమంటే వెయిట్లెస్గా ఉన్న ఫీలింగ్ మన మైండ్ కానీ, మన బాడీ కానీ, మన మనసు కానీ ఫీల్ అవుతుంది. అదేవిధంగా స్టెరోనిన్ ఏమవుతుందంటే మనకు హ్యాపీనెస్, అంటే ఇంకోటి ఏంటంటే మూడ్ అనేది మూడ్ స్వింగ్స్ అనేవి ఉంటాయి కదా, ఆ మూడ్ అనేది కూడా మనకు ఇంప్రూవ్ అవుతుంది. అంటే దీనివల్ల ఇన్ని లాభాలు ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మనం పర్సనల్గా డెవలప్మెంట్ అవ్వడానికి, నీ ప్రొఫెషనల్గా డెవలప్మెంట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అయితే మనకు ఈ ఉత్సాహము ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే, మనం చాలామంది ఏంటంటే ఏదైనా చేసేటప్పుడు ఈ ఫిజికల్గా ఏదైనా మనం యాక్టివిటీ చేసినప్పుడు మనుషులు ఏమైందంటే తనకు ఆత్మవిశ్వాసం అనేటువంటిది కలుగుతుంది. ఏదైనా ఒక కార్యసాధన చేయాలంటే ప్రతి మనిషికి శారీరకమైనటువంటి ఆరోగ్యం ఎంత అవసరమో మానసికంగా కూడా అంత ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి. ఏదైనా పనిని మొదలుపెట్టి దాన్ని పూర్తి చేయాల్సినటువంటి సామర్థ్యం కలిగి ఉండాలి. ఎలాంటి అవరోధం వచ్చినా కూడా ఆ పనిని పూర్తి చేయగలిగినటువంటి సామర్థ్యం అవసరం ఉండాలి. అంటే మానసికంగా కూడా మనిషి దృఢంగా ఉండాలి. దానికి సంబంధించి భర్తహరి గారు రాసినటువంటి ఒక పద్యాన్ని మా మిత్రుడు నరేష్ గారు చెప్తారు. భర్తగారు రాసిన ఒక పద్యం మనకు చక్కని సారాంశం ఇస్తుంది. ఏంటంటే, ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞాస సంత్రస్తులై, ఆరంభించి పరిధ్వదించుదురు విజ్ఞాయుదులై మధ్యములు, ధీరులు విజ్ఞ నిహన్య మానులవుచు ధృతున్యోత్సాహులై, పారంభార్థములు జగింపరుసుమి ప్రజ్ఞానిధులు కావునను అన్నాడు భర్తహరి మహాకవి గారు. ఈ యొక్క పద్యం యొక్క సారాంశాన్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకుంటే చాలు, ఏ పనినైనా కూడా మనం మొదలుపెట్టి దాంట్లో మనం సక్సెస్ఫుల్గా విజయం సాధించవచ్చు. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్. మీ అందరికీ ఈ యొక్క వీడియో ద్వారా తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, మీరు ఏదైనా పనిని సాధించాలంటే మీరు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి, దృఢంగా ఉండాలి. అదేవిధంగా మీరు మానసికంగా కూడా సంసిద్ధులై ఉండాలి. ఏదైనా పని సాధించాలంటే ఈ 2 అంశాలనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు ఎన్నిసార్లైనా మీ యొక్క కార్యసాధన కోసం ప్రయత్నించండి. ఎన్నిసార్లు ఓడిపోయినా కూడా మళ్ళీ ప్రయత్నించి మీరు విజయ తీరాలని చేరుకోండి. ఏదైతే పని మీరు చేయాలనుకుంటున్నారో, ఏదైతే లక్ష్యం కోసం మీరు పనిచేయాలనుకుంటున్నారో ఆ లక్ష్యాన్ని రేపు చేసే పనిని ఈరోజు చేయండి. ఈరోజు చేయాల్సినటువంటి ఇప్పుడే మొదలు పెట్టండి అని మీకు తెలియజేసుకుంటూ అందరికీ జై హింద్.